నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం 65 లక్షల అంచనా వ్యయంతో ఆళ్లపల్లి మండలంలో గల గ్రామాలలో సీసీ రోడ్లు 80 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఇప్పనపల్లి గ్రామాలలో 65 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం మరియు పాతూరు పెద్దూరు గ్రామాల మధ్య 80 లక్షల రూపాయలతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాస్, PRDO రావనాథం, PRAE వినీత్, MEO శాంతారావు, ఆళ్లపల్లి డాక్టర్ సంఘమిత్ర, ex-MPP పెండకంట్ల పాపారావు, మండల అధ్యక్షులు పాయం రామనర్సయ్య, మండల నాయకులు వాసం శ్రీకాంత్, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజున మీ అందరి సమక్షంలో అధికారులు, పాతూరు ప్రజలు, పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈ బ్రిడ్జిని మనం ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రిడ్జికి సంబంధించి ఎన్నికల ముందు మీ గ్రామం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఓట్లు వేస్తాం, బ్రిడ్జి కావాలా, బీటీ రోడ్డు కావాలని మీరు కోరారు. ఆ రోజున మాట ఇచ్చాను, తప్పనిసరిగా మీకు పాతూరు గ్రామానికి బ్రిడ్జి కట్టించి డాంబర్ రోడ్డు వేపిస్తున్న మాట ఇవ్వడం జరిగింది. ఆ మేరకు మరి ఇవాళ బ్రిడ్జి ప్రారంభం చేసి నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టడం జరిగింది. రేపు అక్టోబర్లో PRD గారు ఉన్నారా, 20 లక్షలు మనకు పూర్తయింది. మన రోడ్డుకి 1,22 లక్షలు కదా. మీ డిపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు పనులు? 2 months లో స్టార్ట్ అవుతుంది సార్. వర్షాకాలం తగ్గినట్టు ఆగస్టు, అక్టోబర్లో స్టార్ట్. మళ్ళీ వర్షాకాలానికి డాంబర్ రోడ్డు మీద రావాలి మనం, ఓకేనా? అది డాంబర్ రోడ్డు అక్కడ నుంచి మన ఊరు వరకు డాంబర్ రోడ్డు వేయడానికి 1,22 లక్షలు మంజూరు చేయించినాం. అక్టోబర్లో పనులు అవుతాయి. ఇప్పుడు బ్రిడ్జి ఏమో ITD వాళ్ళు చేసినారు 80 లక్షలు, మొత్తం 2,02,00,000 మన పాతూరు గ్రామానికి మనం మంజూరు చేసినాం. రకంగా ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మీరు ఏదైతే అడిగినారో ఆ మాటను ఏమాత్రం కూడా మర్చిపోకుండా, పాతూరు గ్రామం అంటే మొత్తం ట్రైబల్ విలేజ్, ట్రైబల్ కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు ఉన్న గ్రామం. దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి మీ గ్రామాలకు రోడ్డు వేయడం జరిగింది. ఇవాళ మన ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ ఉంది. ఇవాళ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా పాతూరులో? అందరికి వస్తుందా? సంతోషం. మీ ఆర్థిక భారాన్ని తగ్గించింది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా సన్న బియ్యం వస్తున్నాయి అందరికీ. తీసుకున్నారా అందరూ? మన జూన్లో 3 నెలల స్టాక్ ఒకసారి తీసుకున్నారా? అందరికి ఇస్తున్నారు బియ్యం, నెల తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం పథకాన్ని దేశంలో ఎక్కడ లేదు. పేదవాళ్ళు కూడా కోటేశ్వర్లు తినే సన్న బియ్యం తినాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి సన్న బియ్యం నెల మనం స్టోర్లో ఇస్తా ఉన్నాం 6 kg. కొత్త రేషన్ కార్డులు కూడా మన గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఇక్కడ కూడా చాలా మంది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. 3 రోజుల క్రితం ఆళ్లపల్లిలో వచ్చి ప్రారంభం చేసిన కొత్త రేషన్ కార్డులు. మీరు మీ దగ్గర తీసుకుంటారా కొత్త రేషన్ కార్డులు? రాని వాళ్ళు ఎవరంటే దరఖాస్తు పెట్టుకుని అందరికీ కొత్త రేషన్ కార్డు మన గవర్నమెంట్లో వస్తాయి. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మొన్న మొదటి విడత వచ్చినాయి, 3,500 ఇల్లు వచ్చినాయి. మన పినపాక నియోజకవర్గానికి 7 మండలాలు, 400 గ్రామాలు, 117 పంచాయతీలు, అన్ని గ్రామాలకు పంచాలి. ఈ పాతూరుకి ఎన్ని వచ్చినాయి ఇల్లు? సమ్మయ్య, నర్సయ్య, శుభాకాంక్షలు మీకు వచ్చింది. శుభాకాంక్షలు అమ్మ. ఇల్లు మొదలు పెట్టిందా? బేస్మెంట్ అయిందా? వెంటనే మీరు ఎంత త్వరగా కట్టుకుంటే అంత త్వరగా డబ్బాలు ఇచ్చినాం. కిటికీ లెవెల్ రాగానే మళ్ళీ 1 లక్ష రూపాయలు. స్లాబ్ వేసుకున్న తర్వాత 2 లక్షలు, కలర్స్ వేసుకున్న తర్వాత 1 లక్ష, మొత్తం అయిపోద్ది. రూపాయి తిరిగి కట్టుడు లేదు. ఈ పథకం దేశంలో ఎక్కడ లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ఓట్లేసి గెలిపించారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ మనకు వస్తూ ఉన్నాయి. ఈ 2 ఇళ్ళు వచ్చి త్వరగా కట్టుకోండి. మొత్తం 45లో ఎంతమంది అర్హత ఉంది? ఇక్కడ ఇంకా 12 మంది ఉన్నారు. ఇది అర్హత ఉన్న వాళ్ళకి ఈసారి కోటాలో వినండమ్మా. ఈ ఒక్కసారితోనే కాదు, విడతల వారిగా నాకు కోటా వస్తాయి. సంవత్సరానికి 3,500 ఇల్లు వస్తాయి. మొన్న 2 ఇచ్చిన, మొన్న కూడా మనకు 2 పెట్టారు. అవి కూడా నేను ప్రొసీడింగ్ వస్తుంది 1 వారంలో. ఇచ్చిన వాళ్ళు వెంటనే కట్టుకోండి. పాతూరులో మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నా, అర్హత ఉన్న కుటుంబాలు ఆయన 12 అన్నాడు. ఇంకా తగ్గవచ్చు, పెరగవచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. అందరికీ నా కోటాలో ఇందిరం ఇల్లు కట్టిస్తా. గడ్డిల్లు లేకుండా చేస్తా. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా?